మన స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Okay. Good afternoon. Good afternoon. So next we will see locus diagram for parallel circuits. So ఇక్కడ చాలా సింపుల్. సో జాగ్రత్తనండి. So first one is practical coil in parallel with variable R. చూడండి జాగ్రత్తగా. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఈ కింద పార్ట్. చూడండి R is in series with inductor is connected అంటే the series combination of RL connected in series it is connected across the alternating voltage source. ఇవన్నీ మనం సిరీస్ లోకస్ డయాగ్రామ్ నేర్చుకున్నాం ఈ సర్క్యూట్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది, ది వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్. ఎక్స్ట్రా అది వచ్చింది అంతే. ఓకేనా? నౌ ఇక్కడ మనకి ఈ చూడండి, అక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, మనం అక్కడ వోల్టేజ్ తీసుకుంటాము సిరీస్లో. ఇక్కడ ఏం తీసుకుంటాం, మనం కరెంట్స్ తీసుకుంటాము. నో అప్లయింగ్ KCL at junction A. Junction A ఇక్కడ మనం KCL అప్లై చేస్తాం. వాట్ ఈస్ KCL? ది సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. వాట్ ఈస్ ఇన్కమింగ్? IT, టోటల్ కరెంట్ IT. IT is equal to the current flows through series combination of RL circuit. The current flows through series variable resistance is I2. So I1 plus I2. Okay. Now what is I1? What is I1 here? I1 is equal to V by. In parallel, what is constant? Voltage is constant. Now the voltage across series combination of RL circuit is V. The voltage across variable resistance R is also V. Why? Because in parallel voltage is constant. Okay. Now the current flows through series combination of RC circuit RL circuit is I1 is equal to V by Z అంటాము. బట్ ఇక్కడ ఏంది, రెండింటిని లోడ్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి RL XL అనుకుంటున్నాం కాబట్టి ZL. Now I1 is equal to V by impedance for RL circuit is RL plus JXL. So for the magnitude of current I is equal to V by root of RL square plus XL square. Where phi is equal to ఏమవుతుంది, tan inverse XL by R. ఇక్కడ RL circuitకి యాంగిల్, ఇంపెడెన్స్ యాంగిల్. ఓకే. Now what is current flows to variable resistance R? I2 is equal to V by R. ఇది. So I1 is equal to V by root of RL square plus XL square is equal to V by R. Now ఇప్పుడు మనం ఏం డ్రా చేయాలి, దానికి లోకస్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో జాగ్రత్తగా ఇక్కడ. సో ది టోటల్ కరెంట్ IT is the vector or phasor sum of I1 and I2. What is total current IT? The vectorial sum of or phasor sum of I1 plus I1 and I2. So now కూర్చోండి జాగ్రత్తగా. In the circuit what is variable? Resistance is variable. Resistance variable ఏం లేదమ్మా, రెసిస్టెన్స్ మనము ఇంక్రిమెంట్ చేసుకుంటా పోతాము, రెసిస్టెన్స్ వాల్యూని పెంచుకుంటా పోతూ ఉంటాము. ఓకేనా? సో రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్ బట్ RL ఈజ్, సో హియర్ దిస్ సర్క్యూట్ ఈజ్ కాన్స్టాంట్, దిస్ ఈజ్ నాట్ వేరియబుల్. సో I1 ఇక్కడ I1 ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, I1 కరెంట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. బట్ I2 ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది. వై? బికాజ్ రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజెస్, ది అమౌంట్ ఆఫ్ కరెంట్ డ్రాన్ ఈజ్ ఇంక్రీజెస్. సో రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్, ది అమౌంట్ ఆఫ్ కరెంట్ డ్రాన్ ఈజ్ డిక్రీజెస్. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు అక్కడ. సో చూడండి ఇక్కడ, లెట్స్ డ్రా ది ఫేజర్ డయాగ్రామ్. సో ఫస్ట్ the I1 is always constant. Now this is I1. So here what is total current? IT is the vectorial sum or phasor sum of I1 and I2. So this is I1 అంటే ఏమవుతుంది నార్మల్గా, what is I1 here? I1 current flows to RL circuit. RL అంటే ఏమవుతుంది, when voltage can be taken as a reference. చూడండి జాగ్రత్తగా, when voltage can be taken as a reference for RL circuit, the current lags at an angle phi. What current? ఏం కరెంట్ అది? I1 lags at an angle phi. సో ఇది ఓకేనా? అంటే 45 degrees, అంటే ఎగ్జాక్ట్ 90 రాదు, లెస్ దెన్ 90 వస్తుంది, ఎందుకంటే RL సర్క్యూట్ కాబట్టి. సో ఇది కాబట్టి చూడండి, వోల్టేజ్ V, ఇదంతా వోల్టేజ్ V. I1 ఏమవుతుంది, లాగ్స్ at an angle of phi. But what about I2? సో I2 ఏమవుతుంది, I2 వాల్యూ అనేది ఇక్కడ.
సో I2 ఈజ్ వేరియబుల్, అంటే రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ కరెంట్ ఏమవుతూ ఉంటుంది చెప్పండి, తగ్గుతూ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గే కొద్దీ కరెంట్ ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ మనము R ఈజ్ ఈక్వల్ టు R1 అనుకున్నాం, అంటే కొంత R ఈజ్ ఈక్వల్ టు R1, నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు R2, అంటే రెసిస్టెన్స్ వాల్యూ మనం ఏం చేస్తున్నాము, పెంచుకుంటా పోతా ఉన్నాము. సో ఫస్ట్ R1 అనుకోండి, R1కి అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు R1, ది కరెంట్ ఈజ్ I2, అంటే మ్యాక్సిమం నుంచి మినిమం వద్దాం, అంటే ఫస్ట్ ఎక్కువగా ఉంది రెసిస్టెన్స్, సో కరెంట్ అనేది తక్కువ డ్రా చేస్తుంది. సో దేర్ వాట్ ఈస్ టోటల్ కరెంట్ వాట్ ఈస్ I1, ది కరెంట్ ఫ్లోస్ టు RL. వాట్ ఈస్ I2, ది కరెంట్ ఫ్లోస్ టు వేరియబుల్ రెసిస్టెన్స్ R. వాట్ ఈస్ టోటల్ కరెంట్ IT is the vectorial sum of I1 and I2. అంటే ఏంది, సో దిస్ ఈజ్ ది ఫేజర్ సమ్ ఆఫ్ IT1, అంటే ఈ I1 యొక్క ఈ I2 యొక్క ఆన్సరే దిస్ IT1. క్లియర్? నౌ ది రెసిస్టెన్స్ వాల్యూ కొంచెం తగ్గించినప్పుడు ఏమవుతుంది, సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ I1, ఓన్లీ చేంజెస్ ఇన్ I2. సో I2 అనేది కొంచెం ఇంకా పెరిగింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుతుంది చెప్పండి అమ్మా, వాట్ ఈజ్ IT2? ఇట్ ఈస్ ది, చూడండి మళ్ళీ డ్రా చేస్తున్నాము IT2. సో ఇట్ ఈస్ ది వెక్టోరియల్ సమ్ ఆఫ్ I1 అండ్ IT2, అండ్ అగైన్ ఫర్దర్ డిక్రీజెస్ R3. సో IT ఏమవుతుంది, మళ్ళీ పెరిగింది. సో వెక్టోరియల్ సమ్ ఆఫ్ I1 అండ్ I2, దట్ ఈస్ IT3. సో దిస్ ఈస్ ది సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఓవరాల్ ఫైనల్ ఆన్సర్ స్ట్రైట్ లైన్కి వచ్చింది. ఇది కింద చూడండి, ఇది స్ట్రైట్ లైన్కి వచ్చింది. సో దిస్ ఈస్ ది లోకస్ ఆఫ్ టోటల్ కరెంట్. క్లియర్? సో దిస్ ఈస్ ది లోకస్ డయాగ్రామ్ ఆఫ్ ప్రాక్టికల్ కాయిల్ ఇన్ parallel with variable resistance R. సో అండర్స్టాండ్? అర్థమైందమ్మా? Yes, sir. ఓకే, మన వీడియో కూడా మెల్ల పెడతాను, 1-2 సార్లు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది ఇక్కడ లోకస్ డయాగ్రామ్, ఇది ఈ స్ట్రైట్ లైన్ అనేది లోకస్ డయాగ్రామ్ ఇక్కడ. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ దాంట్లోనే ఇందాక ఏది వేరియబుల్, రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్, అవునా కదా? సో నౌ ఆపోజిట్ సారీ 1 by 1 చూద్దాం. నౌ RL సిరీస్, అంటే ఇది RL సిరీస్ ఈజ్ ఇన్ parallel with R, బట్ హియర్ R ఈజ్ నాట్ వేరియబుల్. హియర్ సిరీస్ కాంబినేషన్లో ఉన్న ఈ ఆ రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్. ఇటువంటి మనం సిరీస్ కాంబినేషన్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది లోకస్ డయాగ్రామ్. ఏ సర్క్యూట్కి ఇది? చూడండి, R XL ఏది వేరియబుల్? R ఈజ్ వేరియబుల్ అండ్ XL ఈజ్ కాన్స్టాంట్. సో హియర్ R and XL both are in series. This series combination is connected to alternating voltage source. ఇదే డయాగ్రాము ఇప్పుడు చూడండి, సరిపోయిందా? ఇది L కాన్స్టాంట్, RL అనేది వేరియబుల్, కనెక్టెడ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ సోర్స్, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. బట్ ఎక్స్ట్రా ఏమొచ్చింది ఇక్కడ, ఈ సిరీస్ కాంబినేషన్కి రెసిస్టెన్స్ అనేది ప్యారల్లో కనెక్ట్ చేసాము. సో అర్థమైందా మీకు దాకా? నౌ వాట్ ఈస్ టోటల్ కరెంట్? సో నౌ దిస్ ఎట్ దిస్ జంక్షన్, వాట్ ఈస్ టోటల్ కరెంట్? IT. ది కరెంట్ ఫ్లోస్ టు సిరీస్ కాంబినేషన్ ఈస్ I1. ది కరెంట్ ఫ్లోస్ టు R ఈస్ I2. Now what is I2? I2 is equal to V by R. Why? Because in parallel voltage is constant. I2 is equal to V by R. Okay na? Now applying KCL, what is IT? What is total current? The vectorial or phasor sum of two current, that is I1 and I2. So IT is equal to I1 plus I2. Phasor sum of I1 plus I2. But we know ఈ సర్క్యూట్ మనం ఆల్రెడీ సిరీస్ కాంబినేషన్ లోకస్ డయాగ్రామ్ నేర్చుకున్నాము. దానికి రేడియస్ వచ్చి ఏమవుతుంది? V/2XL. ఇది మనం డిస్కస్ చేస్తున్నాం పైన. ఒకసారి మీరు ఆ వీడియో పంపిస్తాను, మళ్ళీ చూడండి. R is equal to V/2XL, that is radius,
అండ్ సెంటర్ ఈజ్ 0 మైనస్ వి బై 2xl. ఓకేనా, దీన్ని మనం ఫేజర్ డయాగ్రామ్ రాయేస్తాం. చూడండి జాగ్రత్తగా, I1 అండ్ I2. సో ఇక్కడ ఏది కాన్స్టెంట్, ఏ కరెంట్ కాన్స్టెంట్ అవుతుంది, I2 కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, బట్ హియర్ I1 ఇస్ నాట్ కాన్స్టెంట్. వై? బికాస్ ఇన్ ది సిరీస్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఇస్ వేరియబుల్, కాబట్టి హియర్ I2 ఇస్ కాన్స్టెంట్, I1 ఇస్ నాట్ కాన్స్టెంట్. సో కాబట్టి చూడండి, సో I2 ఈజ్ కాన్స్టెంట్, I2 అనేది కాన్స్టెంట్ తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ IT? టోటల్ కరెంట్ ఏంటి? ఇట్ ఈస్ ది వెక్టోరియల్ ఆర్ ఫేజర్ సమ్ ఆఫ్ I1 అండ్ I2. దిస్ ఇస్ I2 కాన్స్టెంట్. మన ఎక్స్ట్రా ఏమవుతుంది, మనకి I1 రావాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదేం తెలుసా, ఆ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ RL సర్క్యూట్కి మనం లోకస్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము. లైట్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్, వోల్టేజ్ మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాము. సో ఇనీషియలీ ది రెసిస్టెన్స్ ఈజ్ మ్యాక్సిమం, రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది, మ్యాక్సిమంగా ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూని కొంచెం తగ్గించాను, ఇట్ డ్రాస్ సమ్ కరెంట్. సో వన్స్ రెసిస్టెన్స్ ఇస్ మ్యాక్సిమం, ది వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, కరెంట్ వాల్యూ అనేది 0గా ఉంటుంది. ఓకేనా, కరెంట్ ఏ విధంగా ఉంటుందమ్మా, 0గా ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది 0, కాబట్టి ఇక్కడ కరెంట్ ఉండదు. సో వన్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ డిక్రీజెస్, ఇట్ డ్రాస్ కరెంట్. సో కరెంట్ ఏమవుతుంది, వస్తుంది, బట్ ఏం సర్క్యూట్, RL, కాబట్టి I lags. వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్, కరెంట్ లాగ్స్. ఏందది, I1. ఓకే, అండ్ అగైన్ resistance is further decreases more, and again for RL circuit ఏమవుతుంది, I1 అనేది మళ్ళీ ఫర్దర్ డిక్రీజ్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గే కొద్దీ కరెంట్ ఏమవుతుంది, ఎక్కువ డ్రా చేస్తూ ఉంటాము. సో ఫర్ RL సర్క్యూట్ వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్, కరెంట్ ఏమవుతుంది, లాగ్స్. ఓకేనా, క్లియర్, అర్థమవుతుందా? సో ఫర్ దిస్ parallel circuit, I2 is constant and this is I1. What is total current? It is the phasor sum of I2 and I1. So this is, you రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేది IT1. So this is I2, this is IT1, రెండు కలుపుకుంటే వచ్చేది IT1. And again, resistance is decrease, what happened? The current is increase. ఏమవుతుంది, lagging. This is okay. Now again, this is I2 and this is I1, అంతేనా? ఓకే, ఇదేమవుతుంది, IT2, వెక్టోరియల్ సమ్ ఆఫ్ IT2. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దీన్ని మనం లోకస్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే, చూడండి జాగ్రత్తగా, దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2, రేడియస్ ఎంత, మ్యాక్సిమం కరెంట్ ఎంత, V/XL, అంటే ఏమవుతుంది చూడండి, what is radius, V/2XL. so this is the radius, V/XL. ఓకే, దీన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం ఇలా లోకస్ వస్తుంది, అంటే మనము RL సిరీస్ సర్క్యూట్లో లోకస్ డయాగ్రామ్ ఇక్కడ వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చి ఇక్కడ I2 కాన్స్టెంట్, బట్ IT1 అంటే ఏంటి, ఇట్ ఈస్ ది సిరీస్ ఇట్ ఈస్ ది వెక్టోరియల్ సమ్ ఆఫ్ I2 ప్లస్ I1. I2 అనే వచ్చిందంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చి మనం సిరీస్ సర్క్యూట్ పార్ట్కి వెళ్ళిపోతాము. సో దాన్ని ఇక్కడ మనం డ్రా చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఇక్కడ 0, కరెంట్ ఎప్పుడు మ్యాక్సిమంకి వస్తుంది, ఎప్పుడు ఎక్కడ కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది 0 ఉన్నప్పుడు. సో ఏ వాల్యూ రెసిస్టెన్స్ 0 ఉంటుంది, ఇదే వాల్యూ ఇది, దిస్ వాల్యూ ఇండికేట్స్ రియాక్టెన్స్ వాల్యూ. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ కాడ రెసిస్టెన్స్ ఉండదు, కాబట్టి ఇక్కడ కరెంటు మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ కొంచెం పెరిగింది, రెసిస్టెన్స్ తగ్గించాము, ఇంకా తగ్గించాము, కరెంటు కొంచెం పెరిగింది, అసలు రెసిస్టెన్స్ లేదు, 0 అయిపోయింది, ఎందుకంటే రియాక్టెన్స్ కాడ రెసిస్టెన్స్ అంతా 0, కాబట్టి మ్యాక్సిమం కరెంట్ ఉంది ఇక్కడ. దానికి మనము ఇది లోకస్ డయాగ్రామ్. క్లియర్, అర్థమైందమ్మా కాన్సెప్ట్? Yes, sir. నౌ నెక్స్ట్ పార్ట్. ఈసారి ఇప్పుడు ఏంటన్నాం, ఇందాక రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్, ఇండక్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్. ఈసారి ఆపోజిట్, ఇండక్టెన్స్ ఈజ్ వేరియబుల్, రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్, and same resistance is connected across this series combination of RL circuit. ఓకేనా, ఇది ఇక్కడ ఈసారి ఏది వేరియబుల్, ఇండక్టెన్స్ ఈజ్ వేరియబుల్. చూడండి, రెసిస్టెన్స్ వేరియబుల్ అన్నప్పుడు లోకస్ ఎలా వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ వేరియబుల్ అన్నప్పుడు సింపుల్, ఇది R, ఇది XL. రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ తగ్గే కొద్దీ
కరెంటు పెరుగుద్ది, ఇంకా తగ్గిస్తే పెరుగుద్ది. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇలా జాయిన్ చేయాలి. ఇది ఇది మీరు మెమరీలో ఫీడ్ చేసుకోవాలి ఈ లోకస్ డయాగ్రామ్స్ని. ఈసారి ఏం చెప్పాను, ఇండక్టెన్స్ ఇస్ వేరియబుల్, రెసిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. మళ్ళీ సేమ్, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎక్సెల్. ఈసారి ఏం వేరియబుల్, ఇండక్టెన్స్ ఇస్ వేరియబుల్. అంటే ఇండక్టెన్స్ పెరిగే కొద్దీ 1 by 1 పెంచుకుంటా పోతూ ఉంటాం, మ్యాక్సిమం తగ్గించుకుంటా పోతూ ఉంటాం. తగ్గించుకుంటా పోతున్నప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది వెర్టికల్ కదా, తగ్గించుకుంటా పోతూ ఉంటాం. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ ఎక్కడ జీరో అవుతుంది, రెసిస్టెన్స్ కాడ. అంటే కొంచెం తగ్గించాము, ఇంకా తగ్గించాము. సో ఇది మ్యాక్సిమం అయిపోయింది. అప్పుడు ఏం వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఇది ఎక్సెల్ సర్క్యూట్. వాట్ ఈజ్ వేరియబుల్, ఎల్ ఈజ్ వేరియబుల్ అది. సో ఇలా వస్తే సెమీ సర్కిల్ ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్ ఈజ్ వేరియబుల్. ఇలాగాని వస్తే ఆర్ఎల్ సర్క్యూట్, ఎల్ ఈజ్ వేరియబుల్. సో మీరు పైన వీడియో ఉంది, మీకు మెటీరియల్ ఉంది, అవన్నీ మీరు చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, సేమ్ ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము ఈ సర్క్యూట్స్. ఇక్కడ అదే, ఇంక ఎక్స్ట్రా ఏం లేదు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాట్ ఈజ్ I1? I1 is current flows to series combination of RL and L is variable. What is I2? The current flows to R. What is IT? IT is the vectorial or phasor sum of I1 and I2. So I2 is equal to V by R. I2 is equal to V by R. Why? Because in parallel voltage is constant. Applying KCL at junction A, IT is equal to phasor sum of I1 plus I2. So what is the circuit? This circuit is series combination of RL circuit and with L is variable and R is constant. ఓకేనా. సో వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ ది సర్క్యూట్, V/2RL. ఇది ఎలా వచ్చిందంటే మనము ఫస్ట్లో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము, అక్కడి నుంచి రేడియస్ వచ్చింది. వాట్ ఈస్ సెంటర్, V/2RL 0. సేమ్ ఇక్కడ చూడండి, I2 కాన్స్టెంట్, ఇది చెప్పాం కదా. ఇదేంది, ఇది వోల్టేజ్ అంటే రెసిస్టెన్స్. ఏం వేరియబుల్ అమ్మా, ఇండక్టెన్స్ ఈజ్ వేరియబుల్. ఇది ఇండక్టెన్స్ అనుకోండి. ఇండక్టెన్స్ని తగ్గించు అంటే కరెంట్ ఏమవుతుంది, కొంచెం వచ్చుద్ది. ఇంకా తగ్గించు, ఇంకా పెరుగుద్ది. సో ఇండక్టెన్స్ ఎప్పుడు జీరో అవుతుంది, రెసిస్టెన్స్ కాడ అంటే మ్యాక్సిమం వస్తుంది. ఓకేనా. సో ఇది లోకస్ అవుతుంది, లోకస్ ఆఫ్ IT. బట్ అక్కడ ఏంది, మనం ఏమనుకుంటున్నాం, వాట్ ఈజ్ IT? I1 plus I2. IT ఈజ్ ఈక్వల్ టు I1 plus I2. చూడండి, ఇండక్టెన్స్ డిక్రీజ్ అయితే కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది కదా సార్. చూడండి అమ్మా, ఒక నిమిషము. ఈక్వల్ టు IXL, ఇది ఫార్ములా, కరెక్టా? సార్ నౌ I ఈజ్ ఈక్వల్ టు V/XL. క్లియరా? అర్థమైంది ఇక్కడ ఫార్ములా మీకు, ఓమ్స్లా ఇది కూడా. Inductance is decreases, what happened? Current is increases. Clear? Reciprocal. అర్థమైందా? ఏమో రెస్పాన్స్ లేదు నీకు, అర్థమైందా? ఓకే, ఇది కాన్సెప్ట్. ఓకే, ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఓమ్స్ లా ఫార్ములా ఇది ఫర్ ఇండక్టెన్స్. అదేవిధంగా కెపాసిటెన్స్ అనుకోండి, ఏమొస్తుంది, VC ఈజ్ ఈక్వల్ టు IXC. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ I? VC/XC. ఇప్పుడు చెప్పండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇస్ డిక్రీజెస్, వాట్ హ్యాపెన్, కరెంట్ ఈజ్ ఇంక్రీజెస్. అంతే, అంతే గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏం లేదు. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆల్సో మెజర్డ్ ఇన్ ఓమ్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆల్సో మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్సే కదా, ఓమ్ అంటే ఏంది తెలుసు కదా, రెసిస్టెన్సే కదా, ఇండైరెక్ట్ కదా దాని మీనింగ్. క్లియర్, అర్థమవుతుందా? ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్, రెసిస్టెన్స్. ఏసీలో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంటుంది ఏసీ సర్క్యూట్స్కి. డీసీ సర్క్యూట్స్కి ఏముంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. అంతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకేముంది, I2 కాన్స్టెంట్, ఇది వచ్చి ఏమవుతుంది I1. ఈ రెండింటిని వెక్టోరియల్ సమ్ వచ్చి ఏమవుతుంది IT1. మళ్ళా I2 కాన్స్టెంట్, ఇదేమవుతుంది IT1. దీని యొక్క వెక్టోరియల్ సమ్ ఏమవుతుంది IT2. సో దిస్ ఈజ్ ఫర్ లోకస్ డయాగ్రామ్. ఇదేమవుతుందమ్మా, దిస్ ఈజ్ ది లోకస్ డయాగ్రామ్ ఆఫ్ IT విత్ ఆరిషన్. క్లియర్?
సార్. నెక్స్ట్ ఆర్సీ ప్యారలల్ సర్క్యూట్స్. ఈసారి ఇందాక ఆర్ఎల్ నేర్చుకున్నాము, ఇప్పుడు ఆర్సీ వస్తుంది. చూడండి కెపాసిటీకి ఎలా వస్తుందంటే వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్, కరెంట్ ఏమవుతుంది లీడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ కెపాసిటర్. బట్ వీ కన్సిడర్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ సి, ఇది తీసుకుంటాము. ఓకేనా? సో ఆర్సీ తీసుకుంటున్నప్పుడు దీంట్లో పోయే కరెంట్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా 90 degrees రాదు. ఎందుకంటే ఆర్సీ రెండు ఉన్నాయి కదా, కాబట్టి 90 degrees రాదు. ఎంత వస్తుంది అది చూడండి జాగ్రత్తగా, ఎగ్జాక్ట్ 90 రాదు, బట్ లీడింగే ఎంత వస్తుంది ఇక్కడ వస్తుంది, అంటే లెస్ దెన్ 90 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ ది కరెంట్ డ్రాన్ బై ది సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్. లీడ్స్ when voltage can be taken as a reference, current leads less than 90 degrees. సో ఇది ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ కూడా ఇందాకలాగే ఇక్కడ ఆర్సీ సిరీస్ సర్క్యూట్, ఇదని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇది రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్. ఇందాకలాగే 3 పార్ట్లు చూడండి ఒకసారి. ఇందాకలాగే సేమ్ 3 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంది, రెసిస్టెన్స్ వేరియబుల్లో ఆర్సీ కాన్స్టాంట్. నెక్స్ట్ దిస్ ఈజ్ కాన్స్టాంట్, రెసిస్టెన్స్ ఈజ్ ఇక్కడ సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్, కెపాసిటీ కాన్స్టాంట్. థర్డ్ కేసు ఇది కాన్స్టాంట్, రెసిస్టర్ కాన్స్టాంట్, సిరీస్ కాంబినేషన్లో కెపాసిటీ వేరియబుల్ ఉంటుంది. ఈ 3 పార్ట్లు నేర్చుకుంటే మనకి ఇది కూడా అయిపోతుంది. సో ఫస్ట్ ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఎలా వచ్చింది లోకస్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, దానికి లోకస్ డయాగ్రామ్ ఇలా వస్తుంది, లోకస్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఓకే, మీరు ఒకసారి మెటీరియల్ జెరాక్స్ తీసుకొని మీరు చూసుకోవాలమ్మా, లేకపోతే మీకు అర్థం కావు క్లాసెస్. సో సేమ్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 తెలిసిందే. I1 ఈజ్ ఈక్వల్ టు I1 అంటే ఏంది, ది కరెంట్ ఫ్లోస్ టు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ. ఏమొస్తుంది V బై ఏమొస్తుంది ఆర్సీ మైనస్ జేఎక్సీ. సో ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు V బై రూట్ ఆఫ్ ఆర్సీ స్క్వేర్ ప్లస్ ఎక్సీ స్క్వేర్. V by root of, చూడండి V by root of. సో దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ I1. సింపుల్ రాసుకోవచ్చు అంటే I1 ఈజ్ ఈక్వల్ టు V by root of RC square plus XC square. ఓకే, what about I2? I2 is V by R. I2 అంటే ది కరెంట్ ఫ్లోస్ టు వేరియబుల్ రెసిస్టెన్స్. I2 is equal to V by R. Why? Because in parallel voltage is constant. I2 is equal to V by R. క్లియర్? ఇప్పుడు దానికి మనం డ్రా చేయాలి. చూడండి, లెట్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ ఏ కరెంట్ వేరియబుల్, I2 కరెంట్ ఈజ్ వేరియబుల్. వాట్ ఈజ్ కాన్స్టాంట్, I1 ఈజ్ కాన్స్టాంట్. వేర్ I1 ఈజ్ కాన్స్టాంట్ అండ్ I2 ఈజ్ వేరియబుల్, కాబట్టి I1 కాన్స్టాంట్. అంటే ఏమవుతుంది, ది కరెంట్ ఫ్లోస్ టు RL సర్క్యూట్. వాట్ ఈజ్ I1, ది కరెంట్ ఫ్లోస్ టు RC సర్క్యూట్, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ RC సర్క్యూట్. ఏమవుతుంది, లీడింగ్ లెస్ దెన్ 90. సో లీడింగ్, వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ రెఫరెన్స్, I1 లీడ్స్. ఓకే, క్లియర్? నౌ ఇదేమవుతుంది, I1 లీడింగ్ అయింది, I2 ఏమవుతుంది, R కదా రెసిస్టెన్స్ కదా, ఇది I2. సో వాట్ ఈజ్ IT1, టోటల్ కరెంట్, వెక్టోరియల్ సమ్ ఆఫ్ I1 అండ్ I2. సో దిస్ ఈజ్ IT1. దిస్ ఈజ్ ది వెక్టోరియల్ సమ్ ఆఫ్ I1 అండ్ I2. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం మనము, రెసిస్టెన్స్ని ఫర్దర్ ఏం చేస్తాము, డిక్రిమెంట్ చేసుకుంటున్నాము. సో రెసిస్టెన్స్ ఫర్దర్ డిక్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో పోయి కరెంట్ ఏమవుతుంది, ఇంకా పెరిగింది. ఓకేనా? సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, I2 అండ్ I1 దట్ ఈస్ IT2. ఓకే, చూడండి మళ్ళీ కలర్ మారుస్తున్నాను. ఫర్దర్ పెంచినప్పుడు I2, ఇదేమవుతుంది I1, ఇదేమవుతుంది IT2. సెకండ్, థర్డ్ మళ్ళా నేను రెసిస్టెన్స్ డిక్రిమెంట్ చేశాను. I2, this is I1, the vectorial sum is IT3. Therefore, this straight line indicates the locus of this circuit. అర్థమైందా కాన్సెప్ట్? ఇంతకుముందు చూడండి ఆర్కి లోకస్ డయాగ్రామ్ కింద స్ట్రైట్ లైన్గా వస్తుంది, దీనికి పైన వస్తుంది అంతే. ఎందుకంటే ఆర్సీ సర్క్యూట్ కదా, ఆర్సీ సర్క్యూట్లో కరెంటు లీడింగ్, ఆర్ఎల్ సర్క్యూట్లో కరెంటు లాగింగ్, అంతే తేడా.
క్లియర్? Yes, sir. నెక్స్ట్ సేమ్ ఈసారి ఇందాలగే ఇక్కడ రెసిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, రెసిస్టెన్స్ ఇస్ వేరియబుల్, కెపాసిటీ కాన్స్టెంట్. సేమ్ ఇందాకలాగే కింద వస్తుంది, ఇప్పుడు పైకి వస్తుంది అంతే. I2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ V/R. వాట్ ఈజ్ ఐటీ? సమ్ ఆఫ్ I1 ప్లస్ I2. ఇందాక రేడియస్ ఎంత దీనికి? అక్కడ V/2XL వస్తుంది, ఇక్కడ V/2XC వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సెంటర్ 0/V/2XC వస్తుంది, అక్కడ వచ్చి V/2XL వస్తుంది. అంతే, తేడా ఇంకేం లేదు. సో ఫేజర్ డయాగ్రామ్ చూడండి ఒకసారి, ఇది ఫేజర్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ రెఫరెన్స్. కరెంట్ ఏమవుతుంది చెప్పండి? లీడింగా లాగింగా? Lagging. లీడింగా లాగింగా? ఆర్సీకి లీడింగ్, అవునా కదా? లీడింగ్. అండ్ అగైన్ ఫర్దర్ డిక్రీజెస్, లీడింగ్. ఇదేంటిది? కాన్స్టెంట్ కరెంటు I2 ఇదేమవుతుంది? I1. వాట్ ఈజ్ ఐటీ? వెక్టోరియల్ సమ్ ఆఫ్ I2 అండ్ I1. సో దిస్ ఈజ్ IT1 అండ్ దిస్ ఈజ్ అదేవిధంగా I2, ఇది I1 కదా, మళ్ళీ ఇది ఏమవుతుంది? IT2 అవుతుంది. సో దిస్ ఈజ్ ది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం. ఇది అంతా సేమ్ లోకస్ డయాగ్రామ్. ఇంతకుముందు మనం ఎలా డ్రా చేసామో అదే లోకస్ డయాగ్రామ్ వస్తుంది. క్లియర్? అర్థమైందా? చూడండి, బాగా వెరిఫై చేసుకోండి. సో దిస్ ఈజ్ ది లోకస్. మళ్ళీ చెప్పండి సార్. అమ్మా ఏందమ్మా చెప్పమ్మా, అర్థం కాలేదు నాకు. ఇంకొకసారి చెప్పండి సార్. సరే చెప్తానమ్మా, జాగ్రత్తనండి. ఇక్కడ ఏం లేదమ్మా, నేను డ్రా చేస్తాను చూడండి. ఇది వోల్టేజా, కరెక్టా? వి. Yes, sir. ఫర్ రెసిస్టర్కి అయితే వోల్టేజ్ అండ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్ ఫేస్, అవునా? ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ రెసిస్టర్ తెలుసు కదా ఇది. Yes, sir. రెసిస్టర్లో పోయే కరెంట్ ఎంత? I2 కదా, I2. కాబట్టి బోత్ ఆర్ ఇన్ ఫేస్. ఇప్పుడు L తీసుకోండి. L అంటే ఏంది? సరే, C తీసుకోండి. కెపాసిటర్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? వెన్ వోల్టేజ్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ రెఫరెన్స్, కరెంట్ ఏమవుతుంది చెప్పండి? లీడ్స్. అంటే ఇది రెఫరెన్స్. లీడింగ్ అంటే ఏంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నౌ వాట్ ఈస్ దిస్ వాల్యూ? I1. వాట్ ఈజ్ IT? టోటల్ కరెంట్ I2 ప్లస్ I1, అంతేనా? దిస్ ఈజ్ IT1. క్లియర్? అర్థమైందా? Yes, sir. నౌ మళ్ళా సేమ్ నెక్స్ట్ కేసులో మళ్ళా మనం ఏం చేసుకుంటున్నాము? ఆ కెపాసిటీ వాల్యూని తగ్గించాము అంటే ఏమవుతుంది? కరెంట్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువైంది, ఎక్కువ డ్రా చేసాము. I2, I1. బట్ రెసిస్టెంట్లో పోయే కరెంట్ మాత్రం కాన్స్టెంటే, I2. బట్ వాట్ ఈజ్ టోటల్ కరెంట్? IT, I2 ప్లస్ I1. ఇదేమవుతుంది? IT2. కరెక్టా? మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్. అంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? లోకస్ డయాగ్రామ్ ఆఫ్ దట్ సర్క్యూట్. క్లియర్? అర్థమైంది ఇప్పుడు? సరిపోయిందా? Yes, sir. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? సేమ్ RC సిరీస్ ఇన్ ప్యారల్ విత్ R విత్ C ఈజ్ వేరియబుల్. సో ఇలా వస్తుంది లోకస్ డయాగ్రామ్. అది మీరు డ్రా చేసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్ అంతే. సో లోకస్ డయాగ్రామ్స్ మొత్తం అయిపోయింది. అర్థమైందా? Yes, sir. 2 యూనిట్స్ ఓవర్. సో నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అది చూద్దాం. నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం. ఎనీ డౌట్స్? No, sir. ఏమా నిజం చెప్పండి, అర్థమైంది కాన్సెప్ట్?